హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు హారిక కబుర్లు. మొన్న చార్మినార్ వెళ్ళామండి నైట్. అలా జస్ట్ రంజాన్ మంత్ కదా, బాగుంటుంది వెళ్ళి చూసొద్దాం అనుకుంటూ వెళ్ళాము. అరౌండ్ 10:30కి అలా బయలుదేరామండి. వెళ్ళాక అనిపించింది, అసలు ఎందుకు వెళ్ళాంరా దేవుడా అని చెప్పేసి. 2-3 అవర్స్ ట్రాఫిక్లోనే ఉన్నామండి. ఫుల్ జనాలు, ఫుల్ క్రౌడ్. అసలు అక్కడికి వెళ్ళాక ఎందుకు వచ్చాను రా దేవుడా, అసలు వీడియో తీసుకోలేకపోయాను, ఏ క్లిప్స్ మీతో షేర్ చేయలేకపోయాను అని అనుకున్నాను. బట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను, అది మీకు షేర్ చేస్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ ఈ వీడియోలో నా గురించి చెప్తాను అని చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో. సో నా గురించి చెప్తానండి. నా పేరు మీకు తెలుసు, హారిక. అండ్ మా హస్బెండ్ పేరు శ్రీకాంత్. మాకు పెళ్ళై 6 years అవుతుందండి. మాకు ఒక పాప అండ్ ఒక బాబు. పాప పేరు దీక్షిత, బాబు పేరు జశ్విక్. పాప ఇప్పుడు యూకేజీ చదువుతుంది అండ్ బాబు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదండి. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తాము, అంటే జాయిన్ చేశాను బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్తాడు. అండ్ నేను కూడా జాబ్ చేస్తానండి. నేను కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సో నాది వర్క్ ఫ్రమ్ హోమ్, ఒక అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అండ్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో నా కంపెనీ గురించి నేను ఇంకా ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేయలేను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ వై యూట్యూబ్ అనేసి, నాకు ఒక ప్యాషన్ ఉందండి చిన్నప్పటి నుంచి. నాకు టీవీ అన్నా సినిమా అన్నా చాలా ఇష్టము. నేను ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని చిన్నప్పుడు. బట్ మా డాడీకి అంత ఇంట్రెస్ట్ లేకుండింది. సో ఆయనకి చాలా భయము, అవన్నీ సెట్ కావు మనకు అనేవాళ్ళు. కానీ మా మమ్మీకి చాలా ఇష్టం, తను ఎంకరేజ్ చేసింది ఇవన్నీ. అప్పుడు అవ్వలేదు. బట్ ఇప్పుడు యూట్యూబ్ చేయాలి నాకు అనిపించిందని కాదు, కానీ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, మెయిన్గా నా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశారనమాట. చెయ్యి, చాలామంది చేస్తున్నారు, నువ్వెందుకు చెయ్యట్లేదు, చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎందుకు అలానే ఉంటావంటే యా. సో ఐ థాట్ వై నాట్, ట్రై చేద్దాము. జస్ట్ నా ర్యాండమ్ థాట్స్, నా షాపింగ్ బ్లాగ్స్ అవన్నీ కదా షేర్ చేయడము. యా చూద్దాము అన్నట్టు నేను ట్రై చేస్తున్నాను. ఐ హోప్ అవన్నీ మీకు నచ్చుతాయి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మీకు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేదండి. జస్ట్ ఒక ఇడ్లీ తిన్నాను అండ్ ఒక జ్యూస్ తాగాను. అది కూడా చార్మినార్లో కాదండి, కాచిగూడ దగ్గర కాచిగూడ దగ్గర. నైట్ అయింది కదా, జస్ట్ లైట్గా టిఫిన్ చేద్దాము అన్నట్టు టిఫిన్ చేస్తాము అంతే. అదిగోండి చార్మినార్, చాలా బాగుంది కదండి. నైట్ అయితే చాలా చాలా అదిరిపోయింది. అక్కడ నేను షాపింగ్ ఏం చేయలేదు. అండ్ జస్ట్ ఒక చైన్ తీసుకున్నాను అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకు కాదు, మా పాపకి. ఎప్పుడైనా షేర్ చేస్తాను నేను తర్వాత. మీరు ఎప్పుడైనా వెళ్ళారండి చార్మినార్? మెయిన్గా ఈ రంజాన్ మంత్లో చాలా బాగుండింది. బట్ క్రౌడ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. మేము బాబుని తీసుకొని వెళ్ళాము. చాలా కంజెస్టింగ్గా ఉండే, అసలు నడవడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది. బట్ వర్త్. నైట్ అంటే సిటీ నైట్లో చూడాలి అంటారు కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండింది. నేను హైదరాబాద్లోనే ఉంటాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. బట్ నేను రంజాన్ మంత్లో ఎప్పుడు కూడా చార్మినార్కి వెళ్ళలేదు. సో చాలా చాలా బాగా అనిపించింది. అరౌండ్ 1:30-2 అవుతుందండి. అంతమంది జనాలు ఉన్నారు, చూసారా? నమ్ముతారా మీరు? వాడు మా బుడ్డోడు అండి. ఎప్పుడైనా వాటి గురించి చెప్తాను, చూపిస్తాను నేను సపరేట్ వీడియోస్లో. వాడికి చూసి బాగా నచ్చిందంట. అండ్ కమింగ్ టు షాపింగ్, యా, ఇక్కడ నేను ఏ వీడియోస్ తీసుకోలేదండి, జస్ట్ బ్యాంగిల్స్ తప్ప. అవి ఎంతగా అట్రాక్ట్ చేశాయంటే అంత బాగున్నాయి. కొత్త మోడల్ అంటున్నారు కాశ్మీరీ బ్యాంగిల్స్ అని, బట్ నాకు కొత్త మోడల్ ఏం అనిపించలేదండి. ఎప్పుడు వెళ్ళినా అలానే ఉంటాయి. బట్ దాంట్లో సైడ్ బ్యాంగిల్స్, మిడిల్ బ్యాంగిల్స్ ఒక్కటే చేంజ్ అవుతాయండి, ఇంకేం ఉండదు. బట్ వాళ్ళు అది అరేంజ్ చేయడం వల్ల ఏమో చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అంటే ఆ కలర్స్ అన్నీ చూసే వరకు కడుపు నిండిపోయింది అనిపిస్తుంది కదా, అలా నాకు చాలా ఇష్టము. నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. ఎన్ని ఉన్నా సరిపోవు, మనకి చీరలు ఎన్ని ఉన్నా సరిపోవు, గాజులు ఎన్ని ఉన్నా సరిపోవు అని అంటారు. బట్ అవి వేసుకుంటేనే అంటే అవి వేసుకోకపోయినా మనం అందంగానే ఉంటాము, అది వేరే విషయం. కానీ అది వేసుకుంటే ఇంకా కొంచెం అందంగా ఉంటాం కదా. యా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి. అక్కడ ఇందాక మీకు చెర్రీ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అవి చాలా బాగున్నాయి. వెస్ట్రన్ వేర్లో బాగుంటాయండి. అండ్ బ్యాంగిల్స్. అండ్ ఇంకోటండి, అక్కడ నేను ఒక కోన్ తీసుకున్నాను. అలాంటివి మాత్రం మీరు అస్సలు తీసుకోకండి, అక్కడ అస్సలు బాగాలేవు.
వాళ్ళు చెప్తారు ఇది బాగుంది అది బాగుంది అని, బట్ తీసుకోకండి. ఆ పిల్లలకి ఇంకెవరికైనా పెట్టినా అస్సలు సెట్ అవ్వట్లేదు. మొన్న తీసుకున్నాను, సో అస్సలు రికమెండ్ చేయను. సో మీరు కూడా తీసుకోకండి. అండ్ దట్స్ ఇట్ అండి ఫ్రమ్ మైండ్. సారీ, నేను మా ఆఫీస్లో మాట్లాడుతున్నాను. యా, నా సైడ్ నుంచి ఇంకేం లేదండి. వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని థాట్స్ మీ ఏమంటారు, మీ సపోర్ట్తో పాటు మీ థాట్స్ది కూడా నాకు చెప్పండి. సో దట్ నేను ఇంకొంచెం నేర్చుకుంటాను, ఇంకా ఎలా వీడియోస్ చేయాలి అనేది, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అవన్నీ తెలుసుకుంటాను. సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ థాట్స్ మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియోకి అంతేనండి. టేక్ కేర్, బాయ్.